పంటల్లో అధిక దిగుబడిని సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంపిక కీలకం. అయితే పంటల సాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చు పెడుతుంటారు. కానీ నివారణ కంటే నిరోధమే మేలని మనందరికీ తెలుసు. అయితే చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం కంటే పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడలను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది. మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. పురుగు తెగులు సోకిన తరువాత పిచికారీ చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తన శుద్ధికి అవుతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసి తరువాత నీడలో ఆరబెట్టి శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరిగా జీవరసాయన మందులు లేదా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ పంటలో తీసుకున్నా కానీ మనకు పత్తిలో కానీ వరిలో కానీ లేదంటే పప్పు ధాన్యాల పంటలలో కానీ చూసినట్లయితే ఆ యొక్క విత్తనాలను సరి అయిన విత్తనాలను కనుక ఎంచుకొని విత్తుకున్నట్లయితే మనకు చాలా రకాల చీడపీడలు రాకుండా కాపాడుకుని దిగుబడులు పెంచే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వరి పంటలో మనకు సమస్యలు కనుక చూసినట్లయితే ఒకటి విత్తనం ద్వారా వచ్చేటి కొద్దిగా అగ్గి తెగులు కానీ లేదంటే మనకు ఈ యొక్క పాము పొడ తెగులు కానీ లేదంటే తర్వాత మొలిచిన తర్వాత ఈ యొక్క కారణం తొలిచే పురుగు కానీ తర్వాత ఒకటి ఉల్లికోడు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీటిని తట్టుకునే రకాలను అదేవిధంగా దిగుబడి ఎక్కువగా వచ్చే రకాలను కనుక ఎన్నుకొని ఆ రైతులు కనుక ఈ యొక్క విత్తనాలను సరి అయిన సమయంలో విత్తుకున్నట్లయితే ఈ యొక్క చీడపీడలు కూడా ఎక్కువగా రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. దాంట్లో వరి విత్తనాలను కనుక ఎకరానికి ఒక 25 కిలోలను తీసుకొని వాటిని నానబోసేటప్పుడు ఒకసారి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెగుళ్ళు అనేటివి దాదాపుగా ఈ యొక్క గాలి ద్వారా రావచ్చు, తర్వాత నీటి ద్వారా రావచ్చు, తర్వాత విత్తనం ద్వారా కూడా రావచ్చు. అదేవిధంగా మనకు సాయిల్ బార్న్ డిసీజెస్ నేల ద్వారా కూడా వచ్చే అవకాశం. ఇలాంటి రకాల తెగుళ్ళన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధిగా కూడా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి రసాయన మందులతోటి కానీ లేదంటే జీవన ఎరువులతోటి కానీ లేదంటే జీవ రసాయనాల ద్వారా కానీ ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు. ముందుగా మనకు ఈ యొక్క రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండిజం మరియు మ్యాంకోజిబ్ కలిసినటువంటి ఈ యొక్క సాఫ్ కానీ స్ప్రింట్ కానీ లేదంటే బావిస్టిన్ కానీ ఈ 3 మందులలో ఏదైనా కానీ విత్తనానికి పట్టించేటప్పుడు ఒక 2 గ్రాములు కనుక కిలో విత్తనానికి కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని వడ్లు నానబోసేటప్పుడు ఒక 25 కిలోలు ఎకరానికి కనుక వాడినట్లయితే ఒక 50 గ్రాములు కనుక దాంట్లో నీళ్ళల్లోనే కలుపుకొని 24 గంటలు కనుక నానబోసి మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను మనం విత్తనం ద్వారా రాకుండా ఒక నెల రోజుల వరకు అంటే నారు దశలో వరకు కూడా ఎలాంటి తెగుళ్లను కూడా రాకుండా కాపాడుకునే అవకాశం. తర్వాత నారు దశలో వచ్చే ఇంకోటి మనకు ప్రధాన సమస్య ఏంటంటే వరిలో ఈ యొక్క మొగిపురు యొక్క రెక్కల పురుగులు కానీ ఇవి చాలా తిరుగుతున్నాయని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాల మందులను కూడా పిచికారీ చేయడం జరుగుతుంది. దానికి బదులుగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వేప నూనెను ఒక 5 ml లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ దీంతో పాటుగా కూడా అస్టాప్ పొడి ఎసిఫేట్ అనే మందును కూడా 1.5 గ్రాముల లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క రెక్కల పురుగులను కానీ లేదంటే వాటి యొక్క గుడ్డు దశలను కానీ నాశనం చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా మనం ఈ యొక్క నారు దశలో ఉన్నప్పుడు కూడా గుళికలు కూడా చాలామంది వేస్తూ ఉంటాం. ఆ గుళికలలో కూడా మనకు చూసినట్లయితే ఈ యొక్క ఫెక్టరా గుళికలు కానీ, లేదంటే మనకు ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, లేదంటే 4G కెల్డాన్ గ్రాన్యూల్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. వాటిని ఒక దాదాపుగా 5 ఎకరాలకు కూడా కలుపుకొని నారుకు కనుక చూసినట్లయితే 1 kg గుళికలను కనుక 5 ఎకరాలకు వచ్చే నారుకు కనుక వేసినట్లయితే ఈ యొక్క ముగి పురుగు యొక్క గుడ్డు దశలను కానీ మనం లార్వా దశలను కానీ సమర్థవంతంగా నాశనం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో పాటుగా వరితో పాటుగా కూడా ఇప్పుడు దాదాపుగా వర్షాలు పడగానే ఈ యొక్క పత్తి కూడా చాలామంది రైతులు కూడా విత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పత్తి ఆల్రెడీ మనకు ఈ యొక్క పురుగు మందుల వాటి ద్వారా విత్తన శుద్ధి చేసే వస్తుంది. కానీ మనకు ఈ యొక్క తెగుళ్ళుగా కూడా రాకుండా ఉండాలంటే ఆ యొక్క విత్తన శుద్ధి చేసిన పత్తి గింజలను కూడా మనము ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవన రసాయన మందును అనగా ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి, అంటే దాదాపుగా 2 ప్యాకెట్ల కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని 1 రోజు నీడలో ఆరబెట్టుకొని కనుక విత్తినట్లయితే మనకి యొక్క తెగుళ్ళను కూడా పత్తిలో రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. తర్వాత కందులో కూడా చాలామంది రైతులు కూడా ఈ యొక్క వర్షాలు పడగానే కంది విత్తనాలను కూడా విత్తుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కంది విత్తనాలను కూడా మనకు ఎలాంటి విత్తన శుద్ధి చేయకుండానే వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు కూడా రాకుండా ఉండాలంటే మనకి యొక్క ఇమిడాక్లోపిడ్ అనే మందును ఒక 5 ml కనుక కిలో విత్తనానికి కలుపుకొని విత్తి తర్వాత విత్తన శుద్ధి చేసి ఎండకు ఆరబెట్టుకొని, అదేవిధంగా దీంట్లో కూడా తెగుళ్ళ మందులను కూడా కలుపుకునే అవకాశం ఉన్నది. కాబట్టి తెగుళ్ళు కూడా రాకుండా ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే మందును కూడా ఈ యొక్క విత్తన శుద్ధి చేసిన తర్వాత ఒక 3-4 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ 10 గ్రాములు కిలో విత్తనాన్ని కనుక కలిపి నీడలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే కూడా ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా, కందిలో కూడా ఎలాంటి తెగుళ్ళను రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. సో ఈ యొక్క 3 పంటలలో కూడా మనం ఎలాంటి తెగుళ్ళు కానీ, చీడపీడలను కానీ, పురుగులు రసం పీల్చే పురుగులను కానీ రాకుండా విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేసుకొని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క చీడపీడల మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను.